మదనపల్లిలోని ఒక ప్రైవేట్ అపోలో ఫార్మసీలో ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన మందులు విక్రయించిన ఘటన సంచలనం సృష్టించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా అందించాల్సిన మెట్రోనిడాజోల్ ఇంజెక్షన్ అయితే ప్రైవేట్ ఫార్మసీలో ఒక రోగికి అమ్మినట్లు విషయం వెలుగులోకైతే రావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక వ్యవహారంపై అయితే జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ మందులను ప్రైవేట్ మెడికల్ స్టోర్లలో విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ ఘటనపై గత 3 రోజులుగా జిల్లా DHS లక్ష్మీప్రసాద్ అయితే ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో విచారణ కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం నుంచి డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ డాక్టర్ ఆశా షేక్, APMS IDC తిరుపతి సూపరింటెండెంట్ ఇంజనీర్ లక్ష్మీపతి రెడ్డి, డ్రగ్ ఇన్స్పెక్టర్ కలంతర్ తదితర ఉన్నత అధికారులైతే ఆసుపత్రిలో విస్తృతంగా విచారణ చేపట్టారు. విచారణ పూర్తయ్యాక బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.